మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు. గూండాలారా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం. రాప్తాడులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తోపు దుర్తి. దౌర్జన్యాలు దోపిడీలో మాత్రమే తోపు, అభివృద్ధిలో కాదు. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి, పన్నులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి. చెన్నై కొత్తపల్లిలో ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు. ఒకటే చెప్తున్నా, నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దందా తాగిస్తున్నాడు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా? 6,000 మంది ఉద్యోగాలు ఉష్కాకు అవునా కాదా? దీనికి కారకులు ఎవరు? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి, ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమ్ముళ్ళు పేపర్ టైగర్ ఈయన నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తారో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ. గుర్రాన్ని వేసుకొని ప్రజల్లోకి కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 106 ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు 100 లారీలు చెన్నైకి పోతున్నాయి, బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది. కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు, సీటు కూడా పోయింది. సోలార్ పార్కుల్ని బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు. కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను. ఒక లేఅవుట్ వేసి కనీసం 10 లక్షల రూపాయలు కప్పం కట్టాలి వీళ్ళు అబ్బసొత్తు మారిగా. పుట్టపర్తి దుద్దుకుంట, ఇతను ఒక అవినీతి పుట్ట. ఇతను సీటు కూడా డౌట్లో పడింది. సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పాపం టీచర్ లేదో ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి. మడకశిర తిప్పేస్వామి డాక్టర్, మడకశిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది. ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు. నేను అడుగుతున్నా, ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు. నేను అందుకే అడుగుతున్నా, ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా.